న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారు సివి ఆనంద్. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ సిపిగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. సివి ఆనంద్ని డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 1991 బ్యాచ్ అధికారి. ఆయన కెరీర్లో చాలా పదోన్నతులు పొందినటువంటి రికార్డు ఆయనకుంది. ఏఎస్పీగా, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఆయన పోస్టింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా జిల్లా స్థాయి బాధ్యతలు నిర్వహించారు. డిఐజీ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా జోనల్ రేంజ్ స్థాయి బాధ్యతలు నిర్వహించారు. ఐజీగా, ఏడీజీపీగా, ఆ తర్వాత సిపిగా కూడా, కమిషనర్ ఆఫ్ పోలీస్గా హైదరాబాద్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. చాలా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఉద్యోగిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీనికి సంబంధించి ఆయన ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఆయనకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ రిఫార్మ్స్కి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను ఆధునీకరించడంలో, సిగ్నలింగ్ సిస్టమ్ కానీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వినియోగం పెంచడంలో ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అలాగే పోలీస్ వ్యవస్థలో ఐటీ వినియోగాన్ని ఆయన బాగా సపోర్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో కొంత యాక్టివ్గా ఉంటూ ప్రజలతో ఆయన ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇక ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆయనకి ఒక మెడల్ వచ్చింది. అట్ ది సేమ్ టైం పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, ఇలా ఎన్నో మెడల్స్ని ఆయన సాధించినటువంటి ఘనత ఆయనకు ఉంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. ఇన్నారెడ్డి, ఇప్పుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు సివి ఆనంద్. సో ప్రభుత్వం ఇప్పటికే ఆయనకి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎప్పటి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు? నందు, మనం గమనించవచ్చు, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లలో వివాదరహితుడిగా ఉన్న ఆఫీసర్ అంటే ఖచ్చితంగా సివి ఆనంద్ గారి పేరు చెప్పుకోవచ్చు. దీని మీద శివధర్ రెడ్డి గారు ఈ నెల 30వ తారీఖున రిటర్న్ అవ్వబోవటం, అలాగనే ఎంపానల్మెంట్ సెలెక్ట్ చేసిన వాళ్ళలో కూడా సీనియారిటీ ప్రకారం సివి ఆనంద్ గారే డీజీపీ అవుతారని చెప్పని కూడా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం కూడా ఆర్డర్లు పాస్ చేసింది. డీజీపీగా తెలంగాణ పోలీస్ బాస్గా సివి ఆనంద్ నియామకం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఖచ్చితంగా రేపు 1వ తారీఖు నుంచి ఆయన డీజీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ నందు, మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్న శివధర్ రెడ్డి గారి వ్యవహారాన్ని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శివధర్ రెడ్డి గారిని గతంలో ఉన్న ఇంటెలిజెన్స్ అనుభవం నేపథ్యంలో, తర్వాత రేవంత్ రెడ్డికి ఉన్న క్లోజ్నెస్ నేపథ్యంలో ఆయన డీజీపీగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంత వివాదంగా, అంటే ఈయన యొక్క ఎన్నిక కరెక్ట్ కాదని చెప్పిస్తున్న నేపథ్యంలో కోర్టు దాకా వెళ్ళడం, తర్వాత దీని మీద ఎంపానల్మెంట్ సంబంధించి యూపీపీఎస్సీ నుంచి సెలక్షన్ లిస్టులో 3 పేర్లలో కూడా సివి ఆనంద్ పేరు సీనియర్గా ఉన్న నేపథ్యంలో సివి ఆనంద్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. అయితే సివి ఆనంద్ గారు ఎక్కడ పనిచేసినా, హైదరాబాద్ కమిషనర్గా పనిచేసినా, సైబరాబాద్ కమిషనర్గా పనిచేసినా, అలాగనే ఏసీబీ డీజీగా పనిచేసినా కూడా ఎక్కడికక్కడ తన బ్రాండ్ నిరూపించుకుంటూ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయా పదవిని, ఆయన సివి ఆనంద్ ఆ పదవిలో ఉన్నాడంటే ఆ పదవికే ఒక గొప్ప గుర్తింపు తెచ్చిన నేపథ్యం అయితే సివి ఆనంద్కు ఉంది. ఆయనకి క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. అలాగనే సామాన్యుడి నుంచి అందరి యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ ఏ పోస్ట్లో ఉంటే, ఒక సిటీ అంటే సివిల్ సర్వీస్ దీనికి సంబంధించి సిటీ పోలీస్ ఆఫీసర్గా ఉన్న, తర్వాత ఏసీబీలో ఉన్న, తర్వాత ఎక్కడ ఆయన డ్యూటీ చేసినా కూడా
చాలా ప్రజలకు చాలా దగ్గరగా ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా డ్యూటీ చేయడంలో ఆయనకు ఒక మంచి బ్రాండ్ నేమ్ కూడా ఉంది. అలాగనే ఇప్పుడు డీజీపీగా ఎన్నికవడం అనేది మాత్రం నిజంగా ఆయన ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీ అంటే శివధర్ రెడ్డి గారు సంబంధించి ప్రభుత్వం ఎన్నిక చేసినప్పుడు కూడా ఇప్పుడు యూపీఎస్సీ ఎన్నిక చేసిన డీజీపీ కాబట్టి ఖచ్చితంగా ఆయన రిటైర్ అయ్యారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మన 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈయన దీర్ఘకాలంగా డీజీపీగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. శివధర్ రెడ్డి గారు ఈ నెల 30 తారీఖున ఆయన రిటైర్ అవబోతున్నారు కాబట్టి దీని మీద సెలక్షన్ కమిటీ ఇచ్చిన సెలక్షన్ల మేరకు సీనియారిటీ అలాగనే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ అంటే డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీ ప్రకారమే యూపీఎస్సీ కానీ తర్వాత ప్రభుత్వం కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఇప్పుడున్న గందరగోళ సిచ్యువేషన్లో కూడా సివి ఆనంద్ లాంటి ఆఫీసర్ కనుక పోలీస్ బాస్గా వస్తే ఖచ్చితంగా చాలా మార్పులు జరుగుతాయి. గవర్నమెంట్కి కూడా ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి సివి గారు కృషి చేస్తారన్న విషయమే కాకుండా దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉండి ఈయనకున్న సీనియారిటీ ఈయనకున్న అనుభవం అనేది డీజీపీ గారు రావాలని చెప్పేసి కూడా ఆయన కోరుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి కోరిక కూడా ఇలాంటి ఆఫీసర్లే కావాలి. అంటే ఇప్పుడున్న ఆఫీసర్ శివధర్ రెడ్డి కూడా మనం చూస్తూ ఉన్నాం మావోయిస్టులను రాష్ట్ర అంటే దేశవ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శివధర్ రెడ్డి గారు ఎస్ఐబి సుమతి గారు ఏమైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ తోటి వాళ్ళను జనజీవన స్రవంతిలో కలిపిన ఘనత దాదాపుగా 818 మందిని జనజీవన స్రవంతిలో కలిపారు. సో ఇలాంటి ఒక మంచి పేరున్న తెలంగాణ పోలీస్ అంటేనే దేశవ్యాప్తంగా ఒక బ్రాండేం మన సివిఎన్ గారు విషయంగా మనం తెలుసుకుంటే చాలా విషయాల్లో ఒక ఏసీబీలో ఉన్నా కానీ లేకపోతే సైబర్ క్రైమ్ విషయంలో కావచ్చు తర్వాత మహిళలకు సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేయడంలో కావచ్చు అలాగనే మనం హైదరాబాద్ అంటేనే గణేష్ నిమజ్జనం ఇలాంటి గణేష్ నిమజ్జనానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చి సెక్యూర్గా ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా అన్సెన్సిటివ్ విషయాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు పెట్టి ఎవరికి అంటే ఏ మతానికి సంబంధించిన ఈవెంట్ వచ్చినా ఆ మతానికి సంబంధించిన ఈవెంట్లలో వాళ్ళను ప్రాతినిధ్యం ఇస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఇస్తూ పండుగలన్నీ కూడా సజావుగా జరపడానికి ఆయన వేసిన పకడ్బందీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికి కూడా అవలంబిస్తున్నారు. ఇట్లాంటి ఎఫిషియన్సీ ఉన్న ఒక గొప్ప ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణ యంత్రాంగం తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆఫీసర్స్ కోసమే చూస్తూ ఉంది. ఖచ్చితంగా శివధర్ రెడ్డి గారు కూడా చాలా మంచిగా ఆయన తన పని తను చేసుకుంటూ పోయారు. వివిధ రీతిలో ఉన్నారు. కాకపోతే సివి ఆనంద్ గారు అనేది దీర్ఘకాలికంగా ఒక అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం ఎంపానల్మెంట్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దీర్ఘకాలంగా డీజీపీగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు 1వ తారీఖున ఆయన బాధ్యతలు స్వీకరించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సివి ఆనంద్ ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని డీజీపీగా ప్రమోట్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అనేక దశల్లో ఆయన పనిచేస్తూ వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్లోనే తెలంగాణలో ఆయన అందించినటువంటి సేవలకు ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎస్పెషల్లీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఆయన చేసినటువంటి సేవలు, డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఆయన పవర్లో ఉన్న సమయంలోనే ఆయన బాధ్యతలో ఉన్న సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉండేది. అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఆయన నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అట్ ది సేమ్ టైం సీసీ కెమెరాస్ని ఇంప్రూవ్ చేయడం కానీ లేదంటే ఐటీని ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అడాప్ట్ చేసుకోవడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా అన్ని రకాలుగా ఆయన చూపిన చొరవ ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. అన్ని స్థాయిల్లోనూ ఆయన పనిచేశారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్లో 1991 బ్యాచ్లో ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏఎస్పీగా ప్రారంభించారు ఆయన కెరీర్ని. ఫీల్డ్ లెవెల్లో మంచి అనుభవం ఉంది ఆయనకి. ఆ తర్వాత జిల్లాలో పనిచేస్తూ గ్రౌండ్ రియాలిటీలో ఆయన చాలా గ్రిప్ తెచ్చుకున్నారు. దీనివల్ల ఒక మంచి ఫౌండేషన్ వచ్చింది. తర్వాత ఎస్పీగా పలు జిల్లాల్లో పనిచేశారు. ఆ తర్వాత డిఐజీగా ఐజీ స్థాయిలో కూడా ఆయన పనిచేశారు. లా అండ్ ఆర్డర్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు మంచి స్ట్రెంగ్త్ ఉంది. లీడర్షిప్ స్కిల్స్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన లీడర్షిప్ స్కిల్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఇంతకుముందు ఇన్నారెడ్డి చెప్పినట్లుగా చాలా సందర్భాల్లో హైదరాబాద్ మహానగరం అంటే ప్రత్యేకంగా పండగల సమయంలో చాలా సెన్సిబుల్గా ఉంటుంది. ఓవైపు వినాయక నిమజ్జనం సందర్భంగా కానీ మరోవైపు మరికొన్ని మొహర్రం లాంటి పండగల సందర్భాల్లో కానీ ఏ పండగకి ఆ పండగ ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంత సెన్సిబుల్ కండిషన్ కూడా ఉంటుంది. సో వినాయక నిమజ్జనంని అంత పకడ్బందీగా ప్లాన్ చేసి
చాలా సక్సెస్ఫుల్గా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా స్ట్రిక్ట్గా నిర్వహించడంలో ఆయనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉందనే చెప్పాలి. అలాగే శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఆఫ్కోర్స్ కొంత స్ట్రిక్ట్గా ఉంటారు, బాగా స్ట్రిక్ట్గా ఉంటున్నారు కొన్ని విషయాల్లో అనే పేరు ఉన్నప్పటికీ కూడా శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. అలాంటి ఒక చిన్న కొద్దిపాటి విమర్శ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఏడీజీపీ స్థాయిలో ప్రమోట్ అయ్యారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. మొత్తం మీద హైదరాబాద్ సిటీ కమిషనర్గా చాలా మంచి రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకొని చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేశారు. సో ఇలా అన్ని రకాలుగా ఎస్పెషల్లీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, ఐటీ అండ్ డిజిటల్ సిస్టమ్స్ని పోలీసింగ్ వ్యవస్థలో ఉపయోగించుకోవడం అనేది ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. అట్ ది సేమ్ టైం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది కూడా ఆయనకి మనం చెప్పుకోవాల్సిన విషయం. అంటే ఒక నిర్ణయం తీసుకున్నా లేదంటే ఒక వ్యవస్థని అడాప్ట్ చేసుకున్నా ఏదైనా దాన్ని ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మేనేజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ అండ్ ఎస్పెషల్లీ ట్రాఫిక్ అండ్ అర్బన్ పోలీసింగ్లో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇక ప్రజలతో కూడా ఎస్పెషల్లీ ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడు కూడా ఏవైనా కేసులకు సంబంధించి స్పెషల్గా రెస్పాండ్ అయినప్పుడు కూడా the way he communicate is very impressive.